నమస్తే, నేను మీ సిఎస్ రావు. ఒక ఫోటో 100 ప్రశ్నలకు సమాధానం చెప్తుంది అంటారు. ఒక విజువల్ అనంతమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకే ఒక విజువల్, ఆ విజువల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. ఆ విజువల్ చూద్దాం. ఆ విజువల్ చూసే ముందు బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. టీడీపీతో కలిసి ప్రశాంత్ కిషోర్ను పనిచేయబోతున్నారా అని చెప్పి ఒక సందేహం కలుగుతుంది. ఇప్పటికే జగన్ టీం నుంచి ప్రశాంత్ కిషోర్ బయటికి వచ్చినట్లు ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి, హల్చల్ కూడా చేస్తూ ఉన్నాయి. ఏపీ రాజకీయాల్లో ఇదొక సంచలనమైనటువంటి పరిణామంగా కూడా కనిపిస్తూ ఉంది. లోకేష్తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎయిర్పోర్ట్లో కనిపించడమే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. ఇద్దరు ఎయిర్పోర్ట్ నుంచి కలిసిన బయటకు వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇప్పుడు క్లోజప్లో కూడా మనం చూడొచ్చు. అక్కడ విజువల్స్ చూస్తే కనుక మనం ఇక్కడ ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నారు. ఇది విజయవాడ ఎయిర్పోర్ట్. విజయవాడ ఎయిర్పోర్ట్లో లోకేష్ అలాగే ప్రశాంత్ కిషోర్, ఇక్కడ లోకేష్ ఉన్నారు, అలాగే ప్రశాంత్ కిషోర్ పక్కన ఉన్నారు. సో లోకేష్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీకి సంబంధించినట్టు అభిమానులతో ఆయన కరచాలనం చేశారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ బయటికి వస్తూ ఉన్నారు. బట్ లోపలైతే ఇద్దరు కలిసి మాట్లాడుకున్నట్టు మనం ఈ విజువల్ ద్వారా అర్థమవుతుంది. బట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఎవరిదోన వాళ్ళు వెళ్ళిపోయారు, ఒకరికొకరు సంబంధం లేనట్టుగా వెళ్ళిపోయినట్టు మనకు బయటకు వచ్చిన తర్వాత కనిపిస్తుంది. కానీ ఎయిర్పోర్ట్ నుంచి మాత్రం బయటకు వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు. ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యూహకర్త, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలు చర్చకు రాకుండా ఉండే ప్రసక్తే లేదు అనేది ఈ విజువల్ని చూస్తే కనుక అనిపిస్తుంది. జస్ట్ బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మాట్లాడటానికి లోకేష్ వెళ్ళిన తర్వాత మాత్రమే ప్రశాంత్ కిషోర్ బయటికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తున్నారు ఆయన అనేది ఇప్పుడు సంచలనం. ఆయన తాడేపల్లికి వెళ్తున్నారా, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో భేటీ కాబోతూ ఉన్నారా అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. బట్ వాళ్ళు విజయవాడ ఎయిర్పోర్ట్లో మాత్రం లోపల నుంచి బయటకు వస్తున్నటువంటి విజువల్ మనం చూస్తున్నాం. వాళ్ళిద్దరూ వస్తున్నటువంటి దృశ్యాన్ని బట్టి చూస్తే ఇద్దరు విజయవాడకి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు ఇప్పుడు ఈ దృశ్యం అనేది ఒక పెద్ద హాట్ టాపిక్గా కూడా మారింది. ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ప్రస్తుతం హోమాలు జరుగుతున్నాయి, యాగాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సుదర్శన యాగం జరుగుతుంది, అక్కడ చండీ యాగం కూడా జరుగుతుంది, హోమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బహుశా ఉండవల్లికి లోకేష్ కూడా వెళ్ళి ఉండవచ్చు హైదరాబాద్ నుంచి అనేది ఒక ఒపీనియన్. ఎట్ ద సేమ్ టైం ప్రశాంత్ కిషోర్ ఎందుకు వెళ్ళినట్టు, బహుశా ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడ ఫ్లైట్లో వెళ్ళి ఉండవచ్చు తాడేపల్లికి వెళ్ళటానికి. తాడేపల్లిలో జరుగుతున్నటువంటి కసరత్తు మనకు గత కొన్ని రోజులుగా మనకు తెలిసిందే. దాదాపు 82 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని తొలగించి వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళని పోటీ చేయించాలనేది ఒక కసరత్తు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇప్పటికే చాలామందికి ఫోన్లు చేసి ఈసారికి మీరు డ్రాప్ కాండి, రాబోయేటువంటి రోజుల్లో మీకు న్యాయం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు 30 మందికి అలాంటి సందేశాన్ని పంపించారు. రాబోయేటువంటి రోజుల్లో మరింత మందికి ఆ సందేశాన్ని ఇవ్వడానికి కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ రెడీ అవుతుంది, ఆ ప్రయత్నాల్లో ఉంది. ఈ సందర్భంగా కొంతమంది ఫోన్లు రిసీవ్ చేస్తున్నారు, రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది అసలు ఫోన్లే రిసీవ్ చేసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తూ ఉన్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2019లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి కీలకంగా ప్రశాంత్ కిషోర్ అండ్ టీం వ్యవహరించిందని చెప్పి అందరికీ కూడా తెలుసు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయని కూడా అందరికీ తెలిసింది. ప్రశాంత్ కిషోర్ కోడికత్తి వ్యవహారాన్ని నడిపారు. అలాగే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాలను తీసుకొని ఉద్వేగాలని భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో రాజకీయ వ్యూహకర్తగా ఆరితేరినటువంటి ప్రశాంత్ కిషోర్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. 2019లో ఆయన చేసినటువంటి రాజకీయ వ్యూహమే ఫలించింది. సోషల్ మీడియా వేదికగా చేసుకొని జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున అనుకూలమైనటువంటి ప్రచారం చేశారు. దాంతో సీన్ కట్ చేస్తే 151 మంది ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఆయన కావడం జరిగింది. అప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు, ప్రశాంత్ కిషోర్ యొక్క సలహాలు, సూచనలు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటూనే ఉన్నారు. సో ఇప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ డైరెక్ట్గా లేకపోయినప్పటికీ ప్రశాంత్ కిషోర్ టీం అయితే జగన్మోహన్ రెడ్డికి సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చినటువంటి సలహా మేరకే దాదాపు 82 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. సో ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్లో ఉంది, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి క్రమంలో దాని మీద చర్చించడానికి ప్రశాంత్ కిషోర్
విజయవాడలో ఉన్నటువంటి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్తున్నారా అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది, ఒక అనుమానం కూడా వస్తుంది. అయితే 23, 24, 25 తేదీల్లో జగన్మోహన్ రెడ్డి కడప పర్యటన పెట్టుకున్నారు. కడపలో ఆయన ఈ 3 రోజులు ఉండబోతున్నారు. అక్కడ అఫీషియల్గా ప్రారంభోత్సవాలు ఉన్నాయి, అలాగే శంకుస్థాపనలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత క్రిస్మస్ సందర్భంగా పులివెందులలో ఉన్నటువంటి చర్చిలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కూడా చేస్తారు ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా. సో ఆ సందర్భంగా కడపకు వెళ్ళి ఉన్నారు. కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు అనేటువంటి అనుమానం కలుగుతోంది. సో అక్కడ ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే అక్కడ ఉన్నటువంటి కార్యాలయానికి సంబంధించినటువంటి ఇతర ప్రతినిధులు వీళ్ళతోటి చర్చించి మళ్ళీ వెనక్కి రావడానికి ప్రశాంత్ కిషోర్ వెళ్ళారా, లేదంటే జాతీయ స్థాయిలో రాజకీయాల గురించి ప్రస్తావించడానికి వెళ్ళారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో ఇలాంటి అనుమానాలు ఎన్నో వస్తున్నాయి. అందుకే ఒక విజువల్ అనేక రకాల అనుమానాలు రేకెత్తిస్తుంది, అనేక రకాల ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇస్తుంది. మరొక వర్షన్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఒక ఒపీనియన్కి ప్రశాంత్ కిషోర్ టీం వచ్చేసింది. సో దీంతో ప్రశాంత్ కిషోర్ టీం మొత్తం కూడా డిటాచ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి తోటి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి నెలకొంది. అందుకే ఫైనల్ సెటిల్మెంట్కి వచ్చారు ప్రశాంత్ కిషోర్ అనేది కూడా మరొక వాదన వినిపిస్తుంది. గతంలోనే ప్రశాంత్ కిషోర్ ఒకనొక సందర్భంలో అనవసరంగా నేను జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశాను, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే ఇబ్బందికరంగా బాధగా ఉంది అనేటువంటి ఒక కామెంట్ కూడా ప్రశాంత్ కిషోర్ చేసినట్టు అప్పట్లో సోషల్ మీడియా వేదికగా చేసుకుని జరిగినటువంటి ప్రచారం. ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఇంకోసారి సీఎం చేయడానికి జగన్మోహన్ రెడ్డిని ప్రశాంత్ కిషోర్ విజయవాడ చేరుకున్నారా అనేటువంటి అనుమానం ఉన్నటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించరు అనేది వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు, జాతీయ రాజకీయాల వైపే చూస్తున్నారు ప్రశాంత్ కిషోర్. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి సలహాలు సూచనలు ఈసారి ఉండకపోవచ్చు, ఆయన టీమును కూడా డిటాచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. పైగా ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యూహాలు ఏ విధంగా ఉంటాయనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. 2019లో దగ్గర నుంచి చూశారు. ప్రశాంత్ కిషోర్ వచ్చారని అంటేనే ఆంధ్రప్రదేశ్లో సామాజిక వర్గాల సంబంధించినటువంటి భావోద్వేగాల్ని, ప్రాంతీయ భావోద్వేగాల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది. మరొక బీహార్గా ఆంధ్రప్రదేశ్ని మార్చేశారు. ఇది కేవలం ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాల కారణంగానే జరిగింది అనేది స్థిరమైనటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. తెలంగాణ ప్రజల్లో కూడా అలాంటి అభిప్రాయం ఉంది. అందుకే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం నిర్ణయం తీసుకున్నారు. అధికారం నుంచి కేసీఆర్ని దింపడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆలోచన, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. తెలంగాణతోటి కంపేర్ చేసుకోలేము. తెలంగాణలో సామాజిక ఈక్వేషన్స్ కానీ లేదా భావోద్వేగాలు కేవలం సెంటిమెంట్ ఒకటే నడిచింది ఇంతకాలం పాటు. సో ఇప్పుడు సామాజిక వర్గాల ఈక్వేషన్, భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వర్కౌట్ కాదు తెలంగాణలో. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సామాజిక ఈక్వేషన్స్ నేపథ్యంలో భావోద్వేగాలను రెచ్చగొడితే. సో కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి మాత్రమే ప్రశాంత్ కిషోర్ యొక్క రాజకీయ వ్యూహాలు పనిచేస్తాయనేది ఆంధ్రప్రదేశ్ సమాజం నమ్ముతూ ఉంటుంది. సో ఈసారి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాల్లో పడిపోతుందా ఆంధ్రప్రదేశ్ సమాజం, లేదా అసలు ప్రశాంత్ కిషోర్ని వెంబడించి తెలంగాణ సమాజం బయటికి పంపించేస్తుందా, లేదంటే తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఆయన తిష్టవేసి చేసేటువంటి కార్యక్రమాల మీద నిఘా పెట్టి ఆయనకు సరైనటువంటి బుద్ధి ఏపీ సమాజం చెప్తుందా అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు నడుస్తుంది. సో ప్రశాంత్ కిషోర్ అయితే లోకేష్ తోటి కలిసి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి లేదా జనసేనకి ఒక రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందా అనేటువంటి మరొక అనుమానం, అలాంటి చర్చ కూడా జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఆ విజువల్లో మనకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి లోకేష్ అలాగే ప్రశాంత్ కిషోర్ ఇద్దరు బయటకు వస్తున్నటువంటి దృశ్యం ఉంది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ తోటి టైఅప్ ఏమన్నా తెలుగుదేశం పార్టీ అయ్యిందా, ఆ క్రమంలోనే ఇలాంటి దృశ్యం బయటకు వచ్చిందా అని అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆల్రెడీ సునీల్ కనుగోలు సంబంధించినటువంటి రాజకీయ వ్యూహాలను తీసుకుంటున్నారు. అలాగే మరొక సంస్థ కూడా సర్వేలు చేస్తుంది, రాజకీయ వ్యూహాలను కూడా రచిస్తున్నటువంటి క్రమంలో ప్రశాంత్ కిషోర్ యొక్క రాజకీయ వ్యూహాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకున్నట్టు అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ అనేది వినిపిస్తుంది. కేవలం ఈ విజువల్ యాదృచ్ఛికంగా జరిగినటువంటి
పరిణామం యాదృచ్ఛికంగా బయటకు వచ్చినటువంటి విజువలే. ఇద్దరు ట్రావెల్ చేస్తున్నటువంటి క్రమంలో బహుశా ఇద్దరు ఒకే ఫ్లైట్లో దిగుంటారు. దిగినటువంటి సందర్భంగా సహజంగా మాట్లాడుకుంటారు. రాజకీయ వ్యూహకర్త ఒకళ్ళు, మరొకళ్ళు రాజకీయ నాయకుడు కాబట్టి సహజంగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. అలాంటి దృశ్యం కిందనే మనం దీన్ని భావించాల్సి ఉంటుంది. బట్ ప్రశాంత్ కిషోర్ అయితే విజయవాడలో అడుగుపెట్టారు. సో ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం అనూహ్యమైనటువంటి పరిణామాలను అయితే చూడవచ్చు అనేది మాత్రం మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.